भारत माता की भारत माता की भारत माता की భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో హఠాత్తుగా ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్లిన ప్రధాని భారత వైమానిక దళంతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఈ ఎయిర్ బేస్ను సందర్శించడం ద్వారా అక్కడున్న సైనికులను ఉత్సాహపరచడంతో పాటు S-400 క్షిపణి వ్యవస్థను కూల్చేశామంటూ పాకిస్తాన్, చైనాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాకిస్తాన్ కయ్యానికి కాల్దువ్వింది. ఇందులో భాగంగా ఆదంపూర్ సహా భారత్లోని అనేక ఎయిర్ బేస్లపైన దాడికి విఫల యత్నం చేసింది. JF-17 యుద్ధ విమానాల సాయంతో చైనా తయారు చేసిన క్షిపణులను ప్రయోగించి ఆదంపూర్ వైమానిక స్థావరంలోని S-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని పాకిస్తాన్ గొప్పగా చెప్పుకుంటుంది. తప్పుడు ప్రచారంతో ప్రపంచాన్ని నమ్మించాలని భావించిన పాకిస్తాన్కు చైనా సైతం వంతపాడింది. రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని, S-400 వ్యవస్థను ధ్వంసం చేశానని పాకిస్తాన్తో పాటు చైనీస్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే పాకిస్తాన్ ఫైటర్ జెట్లకు, చైనీస్ మిస్సైళ్లకు అంత సీన్ లేదని ప్రధాని మోదీ ఆదంపూర్ పర్యటనతో నిరూపించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోదీ సైనికులతో మాట్లాడిన సమయంలో S-400 సిస్టమ్ ను స్పష్టంగా ఆయన వెనక కనిపించేలా ఉంచారు. పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేసిందని మోదీ ఒక్క మాట కూడా చెప్పకుండానే ప్రపంచానికి ఏం చెప్పాలో అది చెప్పేశారు. సైనికులకు మోదీ సెల్యూట్ చేస్తుండగా ఆయన కాస్త మస్కగా కనిపిస్తున్న S-400 ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో పాకిస్తాన్, చైనాలు ఎంతటి దుష్ప్రచారం చేశాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో పాటు మరో ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి వెళ్తూ సైనికులకు మోదీ బై బై చెప్తున్నప్పుడు దూరంగా రఫేల్ ఫైటర్ జెట్ తో పాటు S-400 కూడా కనిపిస్తోంది. భారత సైన్యం పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను తీవ్రంగా ధ్వంసం చేయడంతో భారత్ ఎంతో సీరియస్ గా ఉందని గ్రహించిన పాకిస్తాన్ కాల్పులను విరమిద్దామంటూ రాజీ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత పాక్ ప్రధాని మాట్లాడుతూ యుద్ధంలో తాము గెలిచామని ప్రకటించుకున్నారు. ఎయిర్ బేస్లను కోల్పోయిన పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న వైమానిక స్థావరాలపై దాడులు చేసినా ఇలా గొప్పలు చేసుకోవడం ఆ దేశ ప్రధానికే చెల్లింది. ఆదంపూర్ వైమానిక స్థావరంలో జవాన్లను ఉత్తేజపరిచేలా ప్రసంగించిన ప్రధాని మోదీ ఈసారి సరిహద్దులకు చేరువగా వెళ్లి మరీ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనం తప్పదని పాకిస్తాన్ ను ప్రధాని మోదీ హెచ్చరించారు. అణుదాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగడాన్ని భారత్ ఎంత మాత్రం సహించబోదని మోదీ స్పష్టం చేశారు. భారత సైన్యం దెబ్బకు శత్రువు ఢీలా పడిపోయిందని, దాడులు ఎప్పుడు జరిగాయో కూడా తెలుసుకోలేనంత పోయిందని మోదీ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ కు దాన్ని మోసుకొస్తున్న చైనా, టర్కీ లాంటి దేశాలకు మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే రష్యా నుంచి మరిన్ని S-400 సిస్టంలను తెప్పించేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.